హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫన్నీ వీడియో చూడండి, చూసి నవ్వుకోండి. ఇగో ఈ తమ్ముడు చూడు ఏం చేస్తుండో. అబ్బా, పిల్లతో ఆడుకోవాలని ట్రై చేసిండు, కానీ ఆ పిల్ల మీ జీవితంతో ఆడుతుంది. కథం 30,000 టీవీ వాయ్, అన్ని వాయ్, వాచ్ వాయ్, అన్ని వాయ్. కథం నీ పని అయితే అడుగుదాన్ని ఎందుకు రెచ్చగొడతారు? అది ఏం చేసిందో నిన్ను. కొట్టాక కొట్టు, టైం వస్తుంది. టైం వచ్చింది అనుకో, రివెంజ్ మస్తు తీసుకుంటాడు అన్నయ్యుడు, మామూలుగా తీసుకోడు. అయిపోయా. వీడియో చూడండి. వైఫ్ కి ఎవరి మీద కోపం వచ్చినా పగ తీర్చుకున్న మాత్రం వాళ్ళ హస్బెండ్ మీదే. చూసి ఎట్లా కొట్టిందో. అయిపోయా. కొట్టినగా బతికిపోయినా అనుకోడు, కదా వెనక్కి వచ్చి మళ్ళీ కొట్టింది. అరే ఆమె చేతిలో ఉంటుంది అబ్బా, కీ మొత్తం ఆమె చేతిలో ఉంటుంది, నువ్వేం చేసినా వేస్టే. అక్క చేస్తుంది, ఏం చేస్తుంది? వామ్మో, ఇప్పుడు మనుషులు అయిపోయి, అమ్మాయిలు అయిపోయి, ఇప్పుడు జంతువులను కూడా మేకప్ చేస్తున్నారు అయ్యా. ప్రతి బ్యాచ్ లో ఇలాంటి వాడు కూడా ఉంటాడు కదా, చీటగాడు. చూడు బయట కూర్చున్నాడు, ఎట్లా పడితే అట్లా కొడుతుండే. అవసరమా నీకు? వాళ్ళకి దొరికినావు అనుకో, బొక్కలు ఎరగొడతాడు. అయిపోయా ఇంక అంతే. అన్నకు మస్తు బద్ధకం అనుకుంటా అబ్బా. దిగిపోయి ఓపిక లేక సైకిల్తో ఎంత మంచిగా పోతుంది ఫాస్ట్గా. కొత్త పెళ్ళి అయింది అనుకున్నాడు, ఎంత హ్యాపీగా, ఎంత ఫన్నీ చేస్తుంది చూడు వాళ్ళ వైఫ్. అరే కదా, పర్లేదులే, టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు చుక్కలు చూపిస్తుంది ఆమె, చూపించదని గ్యారంటీ కూడా లేదు. ఓ కొట్టకన్నా కొట్టకే, ఉల్టా నిన్న కొడుతుంది. చూసుకోరా నాయన మెల్ల. ఇగో అక్క కొత్త పెళ్లి చేసుకున్న ఫోటో మంచిగా తీస్తుంది. అరే మధ్యలో పోరగాడు వస్తే వాళ్ళని కొడుతున్నావు అక్క. అరే ఎట్లా పడితే అట్లా కొట్టాడమ్మా. అయిపోయింది, నీ పని కూడా అయిపోయింది. రే ఎందుకురా, ఎందుకు అవసరం నీకు పెళ్ళి? చుక్కలు చూపిస్తారు రేపు నీకు, మామూలుగా చుక్కలు చూపిస్తా చూడు. అయిపోయింది, ఆడపిల్లల రాజ్యంలో నాన్న ఇది, ఎందుకు అవసరమా నీకు? ఇది కరెక్ట్, నువ్వు కొట్టాల్సిందే. మామూలుగా ఉన్నాడు బ్యాచిలర్ కానీ పెళ్లి చేసుకోవాలని చెప్పి నాశనం చేసేవాళ్ళు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు. కొట్టు. ఇక చూడండి అబ్బా, మన ఇండియాలో కూడా ఒక స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, కానీ ఆ స్పైడర్ మ్యాన్ మనుషులను కాపాడటం కాదు, వాడి శాలరీ కోసము కష్టపడి వైఫ్ కోసము జాబ్ చేస్తున్నాడు. ఏం చేద్దాం, ఇండియా అట్లా మార్చేసింది. చూసినా, అది అయిపోయింది. నెక్స్ట్ ఇది గోరింటాకి వేసుకోవడము, మైదాకి వేయడము. మా దగ్గర అందరు ఇట్లా ఉంటారు, సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అందరూ హస్బెండ్లే అబ్బా. తప్పదు, చెయ్యి, ఇట్లా చెయ్యాలా, వాళ్ళ వైఫ్కి పెట్టాల్సిందే ఖర్చు. ఏంటి అని చెప్పు, వాళ్ళు ఖర్చు పెడుతుంటారు, వీడు సంపాదిస్తుంటాడు. పాపం. ఇక చూడు, వీళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ తోటి నిప్పుతోటి చెలగాట మారుతున్నాడు. అయిపోయి, నీ పని అయిపోయింది. అరే ప్రతి బ్యాచ్ ఇట్లాంటి ఒక అవలవాడు ఉంటాడు కదా, ఖచ్చితంగా ఉంటాడు, ఉండి తీరుతాడు. ఇక ఇండియన్ సైకాలజీ ఏం తెలుసా, మన ఇంట్లో కన్నా పక్కింట్లో ఏం జరుగుతుందో అదే ముఖ్యం వాళ్ళకి. ఇగో ఈ పాప చూడు ఎంత జాలిగుణమో, మనకి చలి కాదు కుక్కలకు పిల్లలకు కూడా చలి పెడతా అని చెప్పి డైరెక్ట్ తీసుకొని మంటల్లో వేసేసింది. సూపర్ కదా, మామూలు తెలివి కాదు. ఇగో ఈ వీడియో చూడండి, మన అన్న తెలివియుడు డైరెక్ట్ వైఫ్ ని కొట్టాలి, ఎట్లా కొట్టాలో తెలియక కావాల్సి కొద్ది నిద్రలుండి కొడితే ఏమనదు అని చెప్పి కొట్టేసాడు, కానీ ఆమె కుట్టగా తొక్కుతుంది. ఈ వీడియో చూడండి, పార్టీలో ఎంజాయ్మెంట్ చేయాలంటే ఈమెను చూసి నేర్చుకోవాలా. చూసారా ఎంత ఎనర్జీ తోటి చేస్తుందో ఎంజాయ్మెంట్. ఇది అబ్బా పార్టీ అంటే. ఇంకోసారి ఎవడైనా గిటంగా పార్టీ కావాలి, అది కావాలని అనుకో, ఈమెను తీసుకొని పోవాలా. కథం సెకండ్లో పార్టీని మొత్తం నాశనం చేస్తారు. సూపర్ చేసింది కదా, ఇంకోసారి ఎవరు జన్మల పార్టీ కావాలని చెప్పి అడగరు, అలా చేసింది. ఇట్లా చేసినా బెటర్. ఇగో ఈ అన్నం చూడండి, పోయేటోడు చక్కగా పోవచ్చు కదా, అవసరమా? ఏం జరుగుతుంది పక్కింట అని చెప్పి తొంగి నీకే, తొంగి చూస్తే గిట్లనే జరుగుతుంది. కథం మూది వాగలే, ఇప్పుడు మూసుకొని సపోర్ట్గా వెళ్ళిపోవాల్సిందే, ఇంకా వేరే దిక్కులు చూసేది లేదాట. ఎందుకనని ఇగో అవసరమా అన్న నీకు ఇదంతా? అవసరమా చెప్పు? మామూలుగా ఉండేదాన్ని ఎందుకు ఇదంతా చేసుకోవడము, ఉన్నదాన్ని కాల్చుకోవడము, ఈ తగలాంటి చోట తగులుతా ఏంది పరిస్థితి చెప్పు? ఇగో ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో కోతి వేసేది కరెక్టే, ఎందుకంటే అది అంటుంది నువ్వు మావోడివే అని చెప్పి, వాడు అట్లా వేస్తున్నావు, నేను మీ వాడిని అని చెప్పి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య?